వ్యాపార రంగంలో అతను నిష్ణాతుడు. కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా, సామాజిక సేవా రంగంలో కూడా అంతకన్నా ముందు వరుసలో అతను నిలుస్తూ ఉన్నాడు. ఇటు రైస్ మిల్ ఇండస్ట్రీస్ ద్వారా, అదేవిధంగా ట్రాక్టర్ షోరూమ్స్ రన్ చేస్తూ దాదాపు 70 కుటుంబాలకు అతను ఉపాధి కల్పిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం అతను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రానికి సంబంధించేసి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతుండడం మాత్రమే కాకుండా అనేక మందికి కూడా ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. అతను ఎవరో కాదు, భువనగిరి పట్టణానికి సంబంధించినటువంటి పసుపులూరి నాగభూషణం. ప్రస్తుతం పసుపులూరి నాగభూషణం మనతో ఉన్నారు. సార్ నమస్తే. ప్రజెంట్గా మీరు వ్యాపార రంగంలో చాలా ముందుకు దూసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇటు రైస్ ఇండస్ట్రీస్ని రన్ చేస్తున్నారు, ఇదే సమయంలో ట్రాక్టర్ షోను కూడా నడిపిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ రెండు అంటే ఇటు రైస్ ఇండస్ట్రీస్ని, అదేవిధంగా ట్రాక్టర్ షోరూమ్ని ఏ విధంగా రన్ చేయగలుగుతున్నారు? యాక్చువల్గా ఈ వ్యాపారంలో మేము 83లో వ్యాపారం 800 రూపాయలు ఒక లీజ్ రైస్ మిల్ తోటి వ్యాపారం స్టార్ట్ చేసినాం. దానికి జడల అమరేందర్ డాక్టర్ గారు వారి రైస్ మిల్ ఉన్నది. వారి ద్వారా 800 రూపాయలు కిరాయి బేసిస్ మీద అంచెలంచెలుగా ఎదుర్కొంటూ 95లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఒక రా రైస్ మిల్ పర్చేజ్ చేశాము. 99లో అంచెలంచెలుగా దాన్ని పవర్బైల్డ్గా మార్చాము. 99 నుంచి 2007 వరకు ఇంకా పెద్దగా చేశాము ఇండస్ట్రీని. చేసుకుంటూ లాస్ట్ 3-4 ఇయర్స్లో మార్కెట్కు తగ్గట్టుగా అంటే అప్డేట్ ఇండస్ట్రీగా మళ్ళీ లేటెస్ట్గా చేసుకుంటూ ప్రజలకు సిఎంఆర్ ధాన్యంలో ఇచ్చే విషయంలో క్వాలిటీ రైస్ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా క్వాలిటీ రైస్ ఇచ్చే విధంగా ఇండస్ట్రీని తయారు చేసినాం. ఈ జిల్లాలో నేను 25 సంవత్సరాలు మాజీ సెక్రటరీగా పనిచేశాను. ఈ జిల్లాలో 6 మిల్లుల నుంచి ఉండి ఇవాళ మేము చేసే శ్రమ వల్ల 54 ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి మా యాదాద్రి జిల్లాలో, చిన్న జిల్లాలో. మా జిల్లానే మేము స్టేట్ ప్రతి దాంట్లో కూడా మొదటి ర్యాంకుగా మేము ప్రొడక్షన్లో కానీ క్వాలిటీలో కానీ హైదరాబాదుకు మా రైసే ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ హైదరాబాద్ జిల్లాకు కానీ యాదాద్రి జిల్లా బియ్యమే కావాలని కోరుకొని డిమాండ్గా తీసుకెళ్లే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కూడా బాయిల్డ్ రైస్ ఎఫ్ఆర్కే బియ్యం కానీ కాకినాడ ఎక్స్పోర్ట్ విషయంలో కానీ మేము ఇచ్చిన బియ్యమే వాళ్ళు క్వాలిటీగా తీసుకొని సంతోషంగా తీసుకెళ్తున్నారు. మేము మా జిల్లాలో ఒక డిసిప్లిన్ అనే వాతావరణం మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి నష్టం జరగద్దు, ఫార్మర్స్కు నష్టం జరగద్దు, తప్పుడు పనులకు మా ఇండస్ట్రీని చాలా వరకు దూరం ఉంచే ప్రయత్నమే చేస్తాం. మా అదృష్టం ఏంటంటే ఇక్కడ జిల్లాకు వచ్చిన అధికారులు కూడా మాకు ప్రేమపూర్వక వాతావరణంలో వచ్చిన అధికారులే ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు మా సమస్యను విని వారు చాలా తొందరగా స్పందించేది. ఇటు మేము తప్పు చేసినా మందలించేది, అధికారులు తప్పు చేసినా మందలించేది, రైతులకెళ్ళి కూడా చెప్పి వాళ్ళని కోఆపరేషన్ తీసుకొని సరి అయిన దారిలోకి తీసుకొచ్చేది. చాలా సందర్భాలలో మా జిల్లా ధాన్యం మేమే సేకరించి పక్క జిల్లాలో పోకుండా పూర్తిగా ధాన్యం సేకరించి బియ్యం డెలివరీ ఇప్పటి వరకు కూడా బియ్యం డెలివరీ చేసినాము. ఈ రోజు వరకు కూడా మేము గత 22-23 టెండర్ సంబంధించిన ధాన్యంలో కూడా మేము 95% ధాన్యం ఒక అకౌంట్ క్లోజ్ చేశాము. కొద్దిగా టెండర్ పోస్ట్పోన్ డేట్ అయింది కాబట్టి ఒక 5% మాత్రమే మిగిలింది. ప్రభుత్వం రీసెంట్గా కొత్త ఆదేశాలు వస్తాయని అంటున్నారు. ఆదేశాలు వస్తే కూడా ఆ 5% కూడా మా జిల్లాకి వెళ్ళి క్లీన్ అయిపోతుంది. 23-24 టోటల్ మాది సిఎంఆర్ డెలివరీ పూర్తిగా చెల్లించినాము 100%. ప్లస్ 24-25 ఖరీఫ్ రబీ విషయంలో 71% ఖరీఫ్ చెల్లించినాము, 33% రబీ చెల్లించినాము. అయితే వాస్తవంగా ఇండస్ట్రీ నడుస్తుంది, బియ్యం పోతున్నాయి, ఈ వ్యవస్థ ఇంతవరకు బాగానే ఉంది. కానీ మిల్లర్ల కోసము మిల్లర్ల అసోసియేషను ప్రభుత్వానికి మరియు స్టేట్ సీడ్ సప్లై కమిషనర్ గారికి ఎన్ని రకాల విన్నపాలు చేసినా కూడా
వాళ్ళ స్పందన లేదు. కారణం ఏంటంటే వాళ్ళకు రైతు ఒకటే ముఖ్యము తప్ప రైస్ ఇండస్ట్రీ ముఖ్యమనే పరిస్థితి లేదు. వాస్తవంగా ఆలోచిస్తే రైతులు ధాన్యం పండిస్తే సుమారు రాష్ట్రంలో 3 కోట్ల రూపాయల టన్నుల ధాన్యం వస్తుంది. 3 కోట్ల టన్నుల ధాన్యం వస్తుంది. దాన్ని కంపేర్ టు లెక్క చేసుకుంటే 6 లక్షల కోట్ల రూపాయలు, సుమారు 60,000 కోట్ల రూపాయలు పండుతుంది. ఈ పంటను ఉత్పత్తి ద్వారా పరమే అనుకోండి, నూకలే అనుకోండి, తౌడే అనుకోండి, వివిధ రకాలుగా ఇండస్ట్రీ దాన్ని వస్తు మార్పిడి జరుగుతున్నది. అయితే ఈ ప్రభుత్వం చేసిన ఈ దాంట్లో రైతుకు లాభం ఎట్లా జరుగుతుందంటే, ఈ రైతు పండించిన ధాన్యం రైతు ఎప్పుడు కూడా పండించిన పైసలు మొత్తము డబ్బులు బ్యాంకులో వేసుకోడు. అది ప్రభుత్వం గుర్తించాలి, అధికారులు గుర్తించాలి. మొత్తానికి మీరు సీఎంఆర్ విషయంలో కానీ, అదేవిధంగా రైస్ ఇండస్ట్రీస్ ఫేస్ చేస్తున్న విషయంలో కానీ అనేక విషయాలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా మీకు సంబంధించి, మీ పర్సనల్కి సంబంధించి లైఫ్ విషయంలో ఏం చెప్పలేదు. మీరు చెప్పుకోవచ్చు, స్టార్టింగ్ ఏం చెప్పారంటే 800 రూపాయలతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది అని మీ పెద్దలు. ఆ తర్వాత మీరు ఇండస్ట్రీని విస్తరించుకుంటూ పోయారు. దాదాపు 1 కోట్ల రూపాయల టర్నోవర్ అనేది చేస్తున్నారు. ఏ విధంగా సాధ్యమైంది? అంటే ఏ విధంగా మీ ఎదుగుదల అనేది ప్రారంభమైంది? యాక్చువల్గా సార్ 87లో 1,00,000 రూపాయలు బ్యాంకు రుణం కావాలంటే ఇవ్వలేని పరిస్థితిలో మాకు కెనరా బ్యాంకు 1,00,000 రూపాయలు ఇచ్చింది సార్. ఆ 1,00,000 రూపాయలు ఇవాళ అప్పుడు 1,00,000 రూపాయలు ఇవాళ 10 కోట్లతో సమానం. అంటే అప్పుడున్న బ్యాంకుల యొక్క ఏమంటారు రూల్స్కు, ఇప్పుడున్న బ్యాంకు యొక్క రూల్స్కు ప్రజలలో డబ్బు పెరిగింది, బ్యాంకులలో డబ్బు పెరిగింది, సమాజము పబ్లిక్ పెరిగారు. అప్పటికిప్పటికి చాలా రకాల అనుభవాలతోటి పివి నరసింహరావు గారు చేసిన సంస్కరణలను కంటిన్యూగా కొనసాగించుకుంటూ ఇలా బ్యాంకు అభివృద్ధి చెందుకుంటూ ప్రజలకు సేవ చేసే స్థాయిలో బ్యాంకులు ఉన్నాయి. సిబిల్ స్కోర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని చట్టం గౌరవించే పరిస్థితిని తయారు చేశారు. కాబట్టి నేను ఇప్పుడు ముఖ్యమైన డిమాండ్ కూడా ఏమంటున్నానంటే, సిఎంఆర్ విషయంలో కూడా సిబిల్ స్కోర్ను అమలు చేయండి. ప్రభుత్వానికి తప్పు చేసిన వానికి, ఆ కుటుంబానికి మొత్తం సిబిల్ స్కోర్ అమలు చేయండి. మేము దానికి పూర్తిగా ప్రభుత్వాన్ని ముంచుదానంటే దానికి మాత్రం పూర్తిగా వ్యతిరేకం. ప్రభుత్వానికి సమయం ప్రకారంగా ఇవ్వాల్సిందే. ఈయన ఏడల మీకు సమస్య ఏడొస్తుందో ప్రభుత్వంకు లెటర్ పెట్టండి, వాస్తవ రూపం చెప్పండి. కానీ బినామీ మార్గాలలో డబ్బులు పెట్టి నా దగ్గర లేదు అనే సందర్భము చేయకండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది అనేది అయితే నాకైతే గ్యారంటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారంలో పరిమితి కొంచెమే ఉన్నది. ఇండస్ట్రీల తప్పుడు విధానంలోకి పోయే వాళ్ళకు సిబిఐకే ఇవ్వాలి. వీళ్ళంతా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మీరు ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. సో సామాజిక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా నేను వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా 2008లో చేశాను. నేను చేస్తున్న సందర్భంలో మా కమ్యూనిటీకి వెళ్ళి ఒక 2 ఇంజనీర్లను చేశాము. వాళ్ళు ఇలా ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తారు, ఒకరు సాఫ్ట్వేర్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని, ఒక బీసీ అమ్మాయిని, రాజపేట అనే అమ్మాయి, ఒక అమ్మాయిని బీసీ అమ్మాయి ఇవాళ పీజీ చేస్తున్నది నిజామాబాద్లో, మెడిసిన్లో పీజీ చేస్తున్నది. దానికి మా వాసవి క్లబ్ యొక్క ప్రేరణనే చాలా ముఖ్యం. ఇప్పుడు కూడా సమాజంలో ఎగ్జామ్స్కు వచ్చే ముందు నా దగ్గర కొంతమంది సోషల్ వర్కర్స్ వచ్చి, సార్ వీడు ఇంటెలిజెంట్, వీడిని ఫీజు కడితే వీడు పైకి వస్తాడు అంటే, మా స్నేహితులే అనుకోండి, మాకున్న రిలేషన్లు అనుకోండి, మాకున్న సందర్భాలలో మేము ఇచ్చుకుంటూ మా దగ్గర ఉన్న వాళ్ళతో కూడా డబ్బులు సేకరించి వాళ్ళ ఫీజులు కట్టడం జరుగుతుంది. సమాజంలో మంచి చేయడానికి చాలామంది ఉన్నారు. దాని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోగలగాలి. ఆధ్యాత్మిక చింతన సమాజంలో పెరిగినప్పుడే వ్యవస్థల కర్మకు భయపడే రోజులు వస్తాయి. వ్యవస్థలో కర్మకు భయపడని రోజులు ఏ ప్రభుత్వమైనా మనుగడ సాధించలేదు. కర్మ అనేది ఉన్నది అని అనుకుంటే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్ జరుగుతాయి. ఇది కర్మను నమ్మాలని నేను కోరుచున్నాను. కర్మ నువ్వు మంచి చేస్తే మంచి ఇస్తుంది, చెడు చేస్తే చెడు ఇస్తుంది. కాబట్టి రాజు న్యూస్ ద్వారా నేను కోరుకుంటున్నది ఏంటంటే, ప్రభుత్వం కింద చేసే అధికారులు
వాళ్ళు పనిచేస్తే కరెక్ట్ పనిచేస్తే జిల్లా అధికారులు అందరూ కూడా కరెక్ట్ పనిచేస్తారు. జిల్లా అధికారులు ఎక్కడ కూడా మెజారిటీగా చాలా పద్ధతిగా చేస్తున్నారు కాబట్టి ఇవాళ రైతుల యొక్క ధాన్య సేకరణ జరుగుతున్నది. ఇవాళ జిల్లాలో చేస్తున్న అధికారులు చేయని ఎడల హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ ఉన్న అధికారులు చేస్తుంటే జరగట్లేదు. ఇక్కడ జిల్లా అధికారులే కీలక పాత్ర, జిల్లా మిల్లర్లు కీలక పాత్ర. జిల్లా మిల్లర్ల యొక్క కష్టాలు రాష్ట్ర అసోసియేషన్ గుర్తించినప్పుడే సరైన దారి ఏర్పడుతుంది. గెలవాలంటే ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయకపోతే గెలవడం అయితే జరగదు. ప్రభుత్వాలు బెదిరిస్తాయి, బెదిరించినంత మాత్రాన తప్పు చేస్తే సరి చేసుకోవాలి, భయపడాల్సిన అయితే అవసరం లేదు. తప్పు నీకు ప్రభుత్వం తప్పు చేసింది అనుకో, అది ఖచ్చితంగా మనం సవరణ చేసుకోవాల్సిందే. అది ప్రతిదానికి సవరణ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మనమే శిక్ష తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. సమాజంలో కూడా మంచి చేయడానికి నా అనుభవంతో సెకండ్ జనరేషన్ కోసం నా అనుభవాలు ఎప్పుడు నేను పంచుకుంటా రెగ్యులర్గా. సెకండ్ జనరేషన్ రావాలి, అప్పుడే రాష్ట్రము దేశములో కాకుండా ప్రపంచంలో మొదటి స్థానంలోకి వెళ్ళిపోగలుగుతాం. వ్యాపార రంగంలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి నాగభూషణం గారి గురించి వారి సతీమణి ఏం చెప్తుందో వారి మాటలు విన్నాం. మేడం చెప్పండి, నాగభూషణం గారు స్టార్టింగ్ అంటే భువనగిరి పట్టణానికి వచ్చినప్పుడు చిన్న అమౌంట్తో ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ తర్వాత తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క సామ్రాజ్యాన్ని ముఖ్యంగా రైస్ ఇండస్ట్రీకి సంబంధించి విస్తరించుకుంటూ పోతూ ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేస్తున్నారు. అదేవిధంగా రైస్ మిల్లర్స్కి సంబంధించిన విషయాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, అంటే ఇద్దరి మధ్య కొద్దిగా అగాధాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ పరిష్కారం కోసం కూడా అనేక సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? నమస్కారం సార్. ఫస్ట్ మా మ్యారేజ్ అయినాకనైతే ఫస్ట్ ఒక 3 years మేము బైక్ మీదే వచ్చి సిద్దిపేట టు భువనగిరి బాబు పుట్టేదాకా అట్లా వచ్చినాము. అన్ని విధాల ఆయనకు సపోర్టెడ్గా ఉండును. నైట్ మొత్తం ఇప్పుడు ఇంట్లో పడుకుంటుండు. ఒక 5-6 years అయితే మొత్తం రైస్ మిల్ కాడనే పడుకునేది నైట్ అవర్స్లో కూడా. అట్లా కూడా ఒక్కొక్కసారి బాధ ఇస్తుండే, ఇట్లా పెళ్ళైనాక కూడా పిల్లలతోటి స్పేర్ చేయకుండా. కానీ ఫస్ట్ నుంచే అండి ఒక్కటి ఆయన గురించి చెప్పాలంటే, ఫస్ట్ భార్య మిల్లు బిజినెస్, తర్వాత సెకండ్ భార్య ఇల్లు, అంతే. ఫస్ట్ నుంచి అట్లనే ఆయన సపోర్ట్ చేసి పిల్లల్ని కూడా అంతే. ఆయనకు పెట్టకపోతుంది, ఆయనే 100 రకాల దాంతో ఉంటాడు కనుక ఆయన మీద నేను ఎప్పుడు బర్డెన్ వేయలేదు. ఇంటి మటు బాధ్యత ఎక్కువ. పిల్లల్ని జాయిన్ చేయడం కానీ, హాస్టల్లో కానీ పోవడం రావడం, పేరెంట్స్ మీటింగ్ ఏది కానీ నేనే చూసుకున్నాను. అత్తే మామయ్య వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని అది చేసుకున్నాను అన్నట్టు. ఇక ఆ బర్డెన్ అని అందాక తీసుకోకపోదు. ఇంటి సమస్యలు ఆయన దాకా తక్కువ, అంటే ఆయన పట్టించుకోవట్లేదు, ఇంటిని పట్టించుకోవట్లేదు. ఒక్కొక్కసారి బాధ అవుతుంటది. అందరూ అవుతుంటేనే ఒక్కసారి 1 hour అన్న స్పేర్ చేయవు. పిల్లలందరూ హాస్టల్లో ఆ టైంలో బాగా సఫర్ అయినా. పిల్లలు చదువుకునే టైంలో బాగా ఒక్కసారి కూడా రాకపోయే వరకు కరెక్ట్గా పేరెంట్స్ మీటింగ్ అడిగి నాకు మీటింగ్ ఉంది. అట్లా పండుగలు వ్యాగిన్లో వచ్చడం అయితే చాలా అంటే చాలా అయినా. తెల్లవాళ్ళు అంతమందికి లారీలు ఫోన్లు చేసుడు చాలా అయింది అసలు. అంటే కుటుంబ విషయంలో కొంచెం అశ్రద్ధ పెట్టారు కానీ వ్యాపార విషయంలో 100% కాదు చాలా. దానికి మీరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళ? ఏం కాదు మీరు మొత్తం చూసుకుంటాను, మొత్తం వ్యాపారం మొత్తం మీరు చూసుకుంటా నేను సపోర్ట్ ఇచ్చేవారు అంతే. దానికి ఎప్పుడైనా కబ్బోలేదని నేను. ఆరోగ్యం చూసుకోమన్నాను, ఎందుకంటే హెల్త్ చూసుకుంటా నువ్వు పని చేసుకో అంతే. నాకు మించుకుంది ఏ దానికి కూడా నేను ఒక్కరోజు కూడా ఆయన ఏది అడుగుడు, ఆయన కూడా చెప్తాడు ఏదని లేదు. హెల్త్ ఎందుకంటే 10 years బ్యాక్ ఆయన దగ్గర దాకా వేయండు. చాలా హెల్త్ ఇష్యూ అయ్యి 2 months హాస్పిటల్లోనే ఉన్నారు. అంటే పొద్దున్న లేస్తే పూర్తిగా కంప్లీట్ గా ఇంకా సామాజిక సేవ అవి ఇవి చూసుకుంటా ఇంటికి తక్కువ, బయట పనులు బాగానే చేసేది. అట్లా ఉండి 2 months చాలా కాలేగా తీసేస్తారన్నారు అసలు. చాలా అది సెల్యులైటిస్ ప్రాబ్లం వచ్చి అట్లా అయ్యే వరకు అప్పటి నుంచి ఇంకా కేర్ ఎక్కువ తీసుకోవడం అట్లా చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కూడా రాష్ట్రానికి సంబంధించి రైస్ మిల్లర్స్ జాయింట్ సెక్రటరీ నేను ఎందుకు ఆ బాధ్యత తీసుకోవడం అని అట్లా. హెల్త్ ఇప్పుడు చూడండి, ఇవాళ 5 o'clock అయింది, జిఎం మీటింగ్ పోయింది కదా, ఇప్పుడు తిన్నారు. షుగర్ కదా, అట్లా ఆ టైంలో నేను అదే అంటాను, నువ్వు ఎన్నైనా చేసుకో కానీ
ఫుడ్ ఆరోగ్యం చూసుకుంటే చేసుకోమని చెప్తాను. ఫుడ్ విషయంలో మాత్రం ఏమాత్రం శ్రద్ధ పెట్టట్లేదు తను. పెట్టాడు. నేను చూసుకోవాల్సింది. రైస్ మిల్లర్స్ కూడా అందరూ అంటారు. ఉమ్. ఒక్క వదిన ఫోన్ ఒక్కతొస్తది. ఎవరిది చెయ్యరు. ఎవరి భార్యలు ఎవరు చెయ్యరు అని అంటారు. ఇంకో విషయం అండి, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి రైస్ మిల్లర్స్ జాయింట్ సెక్రటరీ పనిచేస్తున్నారు. ఇదే సమయంలో రైస్ మిల్లర్స్కు సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా గవర్నమెంట్ మీద తీసుకొస్తున్నారు. అధికారులు ఇట్లా చేయట్లేదు, అధికారులు కరెక్ట్గా ఉన్నట్లయితే మేము మంచుకుంటాము, సో అధికారులపై మీరు ఒకవైపు శ్రద్ధ పెట్టండి అని చెప్పి కూడా ప్రభుత్వానికి సూచనలు తీసుకుంటూ పోతున్నారు. దీనివల్ల ఇబ్బందులు ఏమైనా అదే ఎదురవుతాయి భయం. భయమైనది మీకు ఉందా? ఆయన భయం అయినే అండి. అట్లని కాదు ఇష్యూ, ఎందుకంటే బెదిరింపులు అట్లయింది. 3 times మొన్న రైస్ మిల్లు 3 times వచ్చిండు. చెకింగ్ ఏమంటారు, విజిలెన్స్ విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. ఆ. ఓకే ఓకే. 3 times. అది ఏమీ లేదు అందులో. అట్లా లేని దాన్ని సో కూడా ఎందుకంటే అధికారులకు చేసే తప్పుదాలు ప్రభుత్వానికి తెలియజెప్తున్నారు కాబట్టి ఉమ్. ఏదో ఒకటి ఏది future. ఒక్కడి పోతావు అటు పోతావు ఇటు పోతావు అని అది కొప్పడుతుంటది ఒక్కటి. అవసరం ఇప్పుడు కూడా అదే వర్షం వస్తుంది, ఫోన్లు టీవీలో వస్తుంటాయి, అవసరమా ఇదంతా అని. ఇది కూడా వద్దని నాకు వచ్చేదాకా తెలియదండి. అందరు ఫోన్లు చేసి స్టేట్ సెక్రటరీ ఇది ఉంది కదా పదవి వచ్చింది కూడా అన్ని ఫోన్లలో వాట్సాప్లలో వస్తున్నాయి అంటే అప్పటిదాకా కూడా నాకేం తెలియదు. తను జాయింట్ సెక్రటరీ సెలెక్షన్ తెలియదు, అస్సలు తెలియదు. బాబు వచ్చి పెద్ద బాబు ఏందమ్మా నాన్న ఇట్లా అయిందట అని చెప్పానంటే ఇది కూడా తీసుకున్నాడా లాస్ట్ కి అని చెప్పి కోప్పడినాను. మొత్తానికైతే సో వ్యాపార పరంగా రాణిస్తున్నారు, అదేవిధంగా పేద ప్రజల పక్షాన కూడా నిలుస్తున్నారు. ఎందుకంటే చాలా సామాజిక సేవ వైశ్యాస్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడ పని కాకపోతే ఆయన దగ్గరికి వస్తారు. నాగభూషణం దగ్గరికి వస్తే సాల్వేషన్ అయ్యేది ఉంటే ఆయన దగ్గర అవుతుంది, లేకపోతే మాకు న్యాయం దొరకదు. అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు చాలా మంది. సెటిల్మెంట్ అని అవన్నీ అంటే వాళ్ళ న్యాయం కోసం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీ వారు చేపట్టినటువంటి రైస్ ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా ట్రాక్టర్ షోరూమ్స్ కానీ దాదాపు 70 కుటుంబాల వారు మగడ కొనసాగిస్తున్నారు, జీవనోపాధి పొందుతున్నారు. ఎలా అనిపిస్తుందండి? నాకు సంతోషం అండి. పిల్లలు కూడా అంతే, మా పిల్లలు కూడా అదే రూట్లో పోతున్నారు. మాకు అమెరికా పోవాలి, మేము చదువుకోవాలి, మేము అక్కడికి నాన్న ఎట్లా బాస్ లెక్క ఉన్నాడు, మన కింద మన ఇన్ని కుటుంబాలను బతికిస్తే మన దగ్గర సంతోషం, మనం వాళ్ళ దగ్గర పోయి ఏందో బతకడం అట్లా అని చెప్పి వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. చిన్న బాబైనా వాళ్ళు కూడా అదే అన్న. మా అల్లుడు కూడా మాకు అలాగనే దొరికాడు. ఆయన కూడా అందరు వాళ్ళు డాక్టర్లు అమెరికాలో అంతా. బాబు బిజినెస్ అల్లుడు, వాళ్ళ కింద వాళ్ళు ఒక 70-80 మందిని వాళ్ళు బతికిస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వ్యాపారస్తులకి ఇస్తాను ఇచ్చాను, నాకు సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఆ రూట్లో అన్నారు అప్పుడు అందరు సాఫ్ట్వేర్ కదా, ఎందుకు ఇట్లా పోయిండ్రు మీరు, పాపని ఎందుకు బిజినెస్ లకి ఇచ్చేసింది అంటే అందరు అట్లనే మా నాన్న ఎట్లుండో నాన్న స్ఫూర్తి మాకు అని చెప్పి అట్లా చేసి. సో ఇప్పుడు మొత్తానికి చివరిగా అండి మీ వారి గురించి ఏం చెప్తారు? ఏం లేదండి, దేవుడు భగవంతుడు అనేట్టు ఆయనకు హెల్త్ పరంగా ఆరోగ్యాన్ని ఇస్తే ఇంకెంతకైనా సేవ చేసుకునేందుకు మేము రెడీ ఉన్నాం. ఇంతకంటే ఎక్కువ నాకు పదవులని అట్లని సేవ, ఆయనకు సేవ ఇష్టము, దానికి ప్రోత్సహిస్తాను. చూడొచ్చు, బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుకు నాగభూషణ గారు ఎన్నికవడం జరిగింది. ఇదే సందర్భంలో వారిని పలకరిద్దామని చెప్పి రాజు అనేది ఇక్కడ రావడం జరిగింది. సో వారు అనేక విషయాలు చెప్పుకొచ్చారు. బెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఏ విధంగా మీరు ఎన్నికయ్యారు అనే విషయం తెలుసుకుందామని వస్తే ఈ విషయాన్ని పక్కకు పెట్టేసేసి తాను చేస్తున్నటువంటి వృత్తి, ముఖ్యంగా రైస్ ఇండస్ట్రీస్ నడిపిస్తున్నాడు కాబట్టి ఇటీవల కాలంలో రైస్ ఇండస్ట్రీస్కి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య కొన్ని పొరపచ్చాలు అనేవి రావడం జరిగింది. సో ఆ పొరపచ్చాలు రావడానికి గల కారణం ఏంటి, ఎందువల్ల వస్తున్నాయి ఈ పొరపచ్చాలు, దాన్ని ఏ విధంగా రూపుమాపాలి అనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో మన ద్వారా తెలియజెప్పే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంటే అతని వ్యాపారం గురించి తెలుసుకుందామని వస్తే మాత్రం ఈ రెండింటి మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి, ఆ గొడవలను ఏ విధంగా తీర్చాలి అంటే తన వ్యాపారం అనేది అందులో ఒక భాగం మాత్రమే. ప్రభుత్వానికి అదేవిధంగా ఇండస్ట్రీకి చాలా విభేదాలు వచ్చాయి కాబట్టి దాన్ని రూపుమాపాలంటే ఏం చేయాలనే విషయాలు కూడా కొన్ని ఐడియాస్ని తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం కూడా మాకు ఈ యొక్క అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనే విషయాన్ని మాత్రం తెలియజెప్పిన పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసినట్లయితే నాగభూషణం గారు ఇటు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు, అదేవిధంగా ట్రాక్టర్ షోరూమ్ రంగంలో కూడా రాణిస్తూ అనేక మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి అదేవిధంగా ఇండస్ట్రీకి మధ్య వచ్చినటువంటి విభేదాలని తగ్గించాలని, అదేవిధంగా పూర్తిగా సమసిపోయే విధంగా చేయాలని కూడా
అనేక ప్రయత్నాలను అయితే ముమ్మరం చేస్తున్నారు. భువనగిరి నుండి కిరణ్ మట్టయితో పుల్లారావు.